హాయ్ అండి, అందరికీ నమస్కారం. చిట్చాట్ విత్ జ్యోతి అనే ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ఛానల్కి ఎవరు గెస్ట్గా వచ్చారని మీరందరూ ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. ముఖ్యంగా మహిళలు, మనం ఛానల్ పెట్టిందే మహిళల కోసం. మేము ఎందులో ఏమి తగ్గం, అన్నిట్లో ముందుంటామని పోటీలుగా అన్ని సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. మా ఈ ప్రయాణంలో ఈరోజు మేము పాలకొల్లు వచ్చాము. భాగ్యలక్ష్మి ఆవిడ పేరు, అంత యాక్టివ్గా ఉంటారు. తను పిహెచ్డి చేసి పిహెచ్డిని కూడా పక్కన పెట్టి హిందూ ధర్మం కోసం తను ఒక దాండిగా సంస్థని స్టార్ట్ చేసి, సనాతన దాండిగా అనే ఒక సంస్థని స్టార్ట్ చేసి ఎంతోమందికి దాండియా నేర్పించి మన భారతీయ సంస్కృతిని వెలుగులోకి తీసుకురావాలి, ఇంకా పెంపొందించాలి. సనాతన దాండియా అనే ఒక ట్రస్ట్ని పెట్టి ఎంతోమందికి, పెద్దవాళ్ళు అయితే దాదాపు 100 మంది ఉన్నారు, చిన్నపిల్లలు అయితే 60 మందికి పైగా ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నారు. అలాగే శ్రీచక్రాలు కూడా ఈవిడ డిజైన్ గీస్తారు. శ్రీచక్రాన్ని తాకడం అంటేనే మనం అదృష్టంగా భావిస్తాం. అలాంటి శ్రీచక్రాన్ని ఈవిడ డిజైన్ గీస్తారు. కొన్ని దేవాలయాల్లో కూడా తను డిజైన్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగా ఆవిడని కలవడం మనందరి అదృష్టం. ఆవిడని చూసి ఇంకా చాలామంది ఇన్స్పైర్ అవ్వాలని, ఆవిడ అడుగుజాడల్లో నడవాలని నేను కూడా కోరుకుంటున్నాను. నమస్తే అండి భాగ్యలక్ష్మి గారు. ముందుగా మిమ్మల్ని కలవడం నాకు కూడా ఆనందంగా ఉంది. అసలు మీ పుట్టిల్లు ఎక్కడ, మీ పర్సనల్ విషయాలు కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ పుట్టిల్లు, మీ పిల్లలు, మీ వారు ఏం చేస్తారు, అక్కడి నుంచి మీ ప్రయాణం మాకు చెప్తారా? నమస్తే అండి. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నేను ముందుగా నంబూరి భాగ్యలక్ష్మి అండి. నేను దానికంటే కూడా డాక్టర్ నంబూరి భాగ్యలక్ష్మి అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను. నా పుట్టిల్లు అని మీరు అన్నారు కాబట్టి, నేను కృష్ణా జిల్లా బంటిమిల్లి గ్రామంలో జన్మించానండి. మా నాన్నగారు సాధారణమైన రైతు. అక్కడి నుంచి నన్ను చాలా బాగా, ఒక్కదాన్నే కూతుర్ని, ఇంకా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఎవరు లేరు, చాలా గారాబంగా పెంచుకున్నారు. అనుకోకుండా విధి అంటారు కదా, అది ఒకటి ఉంటుంది కదా, దానివల్ల మా నాన్నగారు నాకు 14వ సంవత్సరం, నేను 10th క్లాస్ చదువుతుండగా చనిపోయారండి. అప్పటి నుంచి మా అమ్మగారు నన్ను ధైర్యంగా కాపాడుకుంటూ వచ్చారు. ఆ కారణం వల్ల నాకు అతి చిన్న వయసులో ఇంటర్మీడియట్ అవుతుండగానే పెళ్ళి అయిపోయింది. అక్కడి నుంచి నేను నా ప్రయాణం, అంటే మా డిపెండెంట్ అన్నట్టు, నేను మా నాన్నగారి మీద డిపెండెంట్. కాకపోతే ఆయన లేకుండా కూడా ఎలా ప్రయాణమా అన్న ఫస్ట్ చాలా భయంగా ఉండేది, చాలా భయంగా, టెన్షన్గా అనిపించేది. కానీ తర్వాత ఎలా అయినా సరే ధైర్యంగా సమాజాన్ని ఎదుర్కోవాలి అన్న ఒక్క ఉద్దేశంతో, మాకు అసలు అప్పుడు సొంత ఇల్లు కూడా లేదండి, మా అమ్మగారిని నేనే చూసుకునేదాన్ని. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా ఒక్క పూట కాలేజ్ ఏది ఉంటుంది అని నెతుక్కొని పాలకొల్లు వచ్చేసాం. అప్పుడు మేము చాంబర్స్ కాలేజ్లో జాయిన్ అయ్యి ఒక పూట కాలేజ్లో చదువుకొని, ఒక పూట మా భుక్తి గడవడానికి కావాల్సిన పని చేసుకుంటూ అలా స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ తర్వాత నాకు పెళ్ళయింది. దాని తర్వాత కూడా చాలా కారణాల వల్ల ఏమైనా సరే నేను చదువుకోవాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అన్న ఉద్దేశంతో నేను మా ఇంట్లో రిక్వెస్ట్ చేసి, మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు సహకరించారు. వాళ్ళకి ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, అంటే వాళ్ళకి ఏంటంటే ఇంటి గృహిణి అంటే బయటకు వెళ్ళకూడదు అన్న కట్టుబాట్లు ఉండేవి. కానీ నా కోరిక మీదట వాళ్ళు ఒప్పుకున్నారు. డిప్లొమా ఇన్ ఫార్మసీ అది ఒక్కటే చదువుదామని స్టార్ట్ చేశాను. దాని తర్వాత మా మావయ్య గారికి ఒంట్లో బాగోక మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది, క్యాన్సర్ బసవతారిక హాస్పిటల్లో చూపించడానికి. అక్కడ ఆయనకి ట్రీట్మెంట్ కొద్దీ అక్కడ ఉండబట్టి అక్కడే నేను బీ ఫార్మసీ చదువుకున్నాను. తర్వాత ఎం ఫార్మసీ కార్తీయ యూనివర్సిటీ ఖమ్మంలో నా ఎం ఫార్మసీ చదువుకున్నాను. అప్పుడు నేను లెక్చరర్గా పనిచేసేదాన్ని ఒక మైనారిటీ కాలేజ్లో. దాని తర్వాత భాస్కర్ మెడికల్ కాలేజ్ అని మెడికల్ కాలేజ్కి షిఫ్ట్ అయ్యాను. అప్పుడు నేను ఎం ఫార్మసీ చదివి తర్వాత ఈ కాలేజ్లో జాబ్ చేశాను. ఒక 10 సంవత్సరాలు నా ప్రయాణం లెక్చరర్గా, ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్గా అక్కడ కాలేజ్లో ఒక కాలేజ్లో అయితే వైస్ ప్రిన్సిపల్గా అలా అన్ని బాధ్యతలు నెరవేర్చి ఒక 10 సంవత్సరాలు నేను ఈ ప్రయాణం తర్వాత అనుకోకుండా కరోనా వచ్చింది. కరోనా రావడం నిజంగా నా వరకు అది చాలా టర్నింగ్ పాయింట్. అంటే ఏంటి, ఒక పాయింట్లో ఒకసారి అందరూ ఆగి ఆలోచించే పరిస్థితి వచ్చింది అప్పుడు కరోనాలో. అప్పట్లో నేను
లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు, అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు కూడా నేను ఈ పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి పూజలు ఎక్కువ అవడం వల్ల అక్కడ నాకు చాలామంది గురువుల్ని కలిశాను. దేవీపురం అమృతానంద సరస్వతి గారు, ఆయన శ్రీ విద్యా ఉపాసన గురించి చాలా ప్రచారం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఈ విద్యని ప్రచారంలోకి తీసుకుని వచ్చారనమాట. అక్కడ ఆయన దగ్గర నేర్చుకున్న శిష్యులు హైదరాబాద్లో నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర నేను శ్రీచక్ర పూజా విధానం కానీ ఇది కానీ నేర్చుకున్నాను అనమాట. ఇట్లా కాలేజ్లో పనిచేస్తూ అట్లా చేసేదాన్ని. కొంచెం అటు ఇటు డైవర్ట్ ఇట అట అని ఆలోచిస్తూ ఉండేదాన్ని జాబ్ చేసినంత కాలము. అయితే కొన్ని రోజులు కరోనా వచ్చేటప్పటికి ఇంకా రకరకాల ఆలోచనలు బ్రెయిన్లో, అవసరమా ఇదంతా అని అనిపించేది అనమాట. ఒక్కొక్కసారి అనిపించి ఇంకా వేరే పరిస్థితుల వల్ల ఇంట్లో ఒక డెసిషన్ తీసుకోవడం వల్ల మా వారికి స్వగ్రామమైన పాలకొల్లు వచ్చేసాము. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి ఇక్కడ అన్ఫార్చునేట్లీ ఫార్మసీ కాలేజ్ లేకపోవడం వల్ల నాకు జాబ్ చేసే పరిస్థితి నుంచి తప్పింది, విముక్తి దొరికింది. దాని తర్వాత ఇంక పూర్తిగా సనాతన ధర్మం వైపు మక్కు చూపుతూ ఇంకా సనాతన ధర్మం ఏదైనా సరే బాగుండాలి, నాకు తెలిసిన విద్య అందరికీ నేర్పించాలి, నాకు తెలిసిన కొన్ని స్తోత్రాలైనా అందరూ చేయాలి అంటే దానిలో ఉండే స్వచ్ఛత ఏంటి, సామర్థ్యం ఏంటి, దానివల్ల అంటే జరగబోయేది ఏంటి, దానికి మన బాడీకి ఫిజికల్గా ఎలా ఉపయోగపడుతుంది, మెంటల్గా ఎలా ఉపయోగపడుతుంది, ఇవంతా ఆలోచించి చాలా ఈ డెసిషన్కి నేను వచ్చాను. అయితే మా పిల్లల్లోనే ఫస్ట్ నేను వేరియేషన్ చూశాను. మా అమ్మాయి ఇద్దరు అమ్మాయిలండి నాకు. పెద్ద అమ్మాయి NIT క్యాలికట్లో చదువుకుంది, ట్రేసబుల్ అని ఒక కంపెనీకి బెంగళూరుకి పనిచేస్తుంది. తనకి క్యాంపస్ ప్లేస్మెంట్లోనే 67 లక్షల రూపాయల జీతంతో తనకి జాబ్ వచ్చింది. ఫస్ట్ సంవత్సరానికి అలా. ఆ అమ్మాయి బాగుంది అంటే చదువుకుని చిన్నప్పటి నుంచి మంచిగా తెలివిగా చదువుకున్న వాళ్ళు ఓకే మంచి ఫ్యూచరే ఉంటుంది. కాకపోతే చిన్న అమ్మాయి విషయంలో నేను చూసింది ఏంటంటే అమ్మాయికి సింగిల్ డిజిట్ నెంబర్స్ వచ్చేవి మార్క్స్. అసలు చదువు మీద దృష్టి ఉండేది కాదు, ధ్యాసే ఉండేది కాదు. కొన్ని రోజులు నేను ఇలా పూజలకి వీటికి తిరుగుతున్నప్పుడు ఎందుకు దీనికి ఎట్లన్నా చదువు రావట్లేదు కదా, నాతో తిప్పుకుందాం అన్న ఉద్దేశంతో నాతో పాటు తన ప్రయాణం సాగించాను. అంటే ఒక 5-6 సంవత్సరాలు నాతో పాటు ఇలానే ప్రతి పూజకి నేను వెళ్ళిన ప్రతి పూజకి తను తీసుకెళ్తుంటే రాను తను ఒక 5th 6th క్లాస్కి వచ్చేటప్పటికి ఇంకా విపరీతమైన మెమరీ పవర్ అనమాట. అంటే స్తోత్రాస్ నేర్చుకోవటం వల్ల ఇంత ప్లస్ జరుగుతుంది అన్నది అర్థమైంది నాకు అప్పుడు. ఇప్పుడు అమ్మాయి KKR గౌతమ్ విజయవాడలో 10th క్లాస్కి వస్తుంది, ఇప్పుడు 9th క్లాస్. తన క్లాస్ టాపర్. KKR గౌతమ్ అంత పెద్ద స్కూల్లో టాపర్ అంటే నిజంగా అమ్మవారి దయ. అంటే ఈ స్తోత్రాస్ చదవటం వల్ల పిల్లలలో పెరిగే మెమరీ పవర్ ఏంటన్నది నాకు అర్థమైంది. అంటే కళ్ళారా చూసాను, నేను ప్రాక్టికల్గా చూసాను. మేము కూడా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాక ఈ సాధనలోకి వచ్చి ఇలా ఒక్కొక్కటి మెట్లు దాటుకుంటూ వచ్చేటప్పటికి ఈరోజు మేము ఇంత మంచిగా ఉన్నతంగా ఉన్నాము అంటే ఎక్కడ నా 10th క్లాస్లో మా నాన్నగారు చనిపోయేటప్పటికి ఉన్న పరిస్థితికి ఇక్కడికి ఈ స్టేజ్కి నేను రావడానికి ఎన్నో మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఇక నుంచి నేను తీసుకున్న డెసిషన్ ఏంటంటే మన సనాతన ధర్మము దీన్ని కనుక నమ్ముకుంటే ఖచ్చితంగా అందరూ ముందు తరాలకు వెళ్ళే కొద్దీ కూడా అన్ని రకాలుగా బాగుంటుంది వాళ్ళకి. ఈ ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది అన్న దృష్టికి నేను వచ్చానండి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇంకా అంటే ఇక్కడ కూడా చాలా సేవా సంస్థలు ఉన్నాయి. ఏ సేవా సంస్థకైనా ప్రెసిడెంట్గా కానీ ఇట్లా కానీ చేయమని చాలామంది అడిగారు. కానీ ఒక దానికి బైండ్ అవ్వకుండా నాది అన్న ఇదితో అంటే నేను ఏ రోజు ఏ కార్యక్రమం చేయాలంటే ఆ కార్యక్రమం చేసేటట్టుగా ఉండాలి అన్న ఉద్దేశంతో నేను దేనికి బైండ్ అవ్వలేదు. నేను ఏం చేస్తాను అంటే శ్రీ విద్యా ఉపాసనలో అంటే అమృతానంద సరస్వతి గారని దేవీపురంలో ఉండేవారండి. 2016లో ఆయన చనిపోయారు. ఆయన శిష్యులు చాలామంది ఈ శ్రీ విద్యా ఉపాసనని ప్రచారం చేస్తూ ఉంటారు. నేను అందులో ఒక ఆమె రమా గారు అని హైదరాబాద్లో నాకు అంతకుముందు కూడా నేను చాలామంది గురువుల దగ్గర నేర్చుకున్నానండి. తర్వాత రమా గారు ఇట్లా మాకు ఈ శ్రీ విద్యా ఉపాసనలో ఉన్న ఇవన్నీ నేర్పించి ఒక
దీంట్లో ఒక స్టేజెస్ ఉంటాయండి, 5 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఉపాసన చేస్తూ చేస్తూ మన చక్రాస్ని శుద్ధి చేసుకుంటూ చక్రాస్ మన సహస్రారం ఓపెన్ అయ్యే విధంగా అమ్మవారిని చేరే విధంగా ఈ శ్రీ విద్యా ఉపాసన అనేది డిజైన్ చేశారు. యాక్చువల్లీ ఆయన న్యూక్లియర్ సైంటిస్ట్ అమృతానంద సరస్వతి గారు. ఆ న్యూక్లియర్ సైంటిస్టు నెక్స్ట్ ఆయన ఒక భగవంతుడిని నమ్మడు. అలాంటి స్టేజ్లో అమ్మవారి కళ్ళలో కనిపించి నాకు గుడి కట్టమని అడిగితే ఆయన అక్కడి నుంచి ఇక్కడికి మారి ఇంకా అమ్మవారు గుడి కట్టే వరకు వదిలిపెట్టలేదన్నమాట. అంత స్టేజ్ వచ్చేటప్పటికి ఒక సైంటిస్ట్ అన్నా కూడా ఏమన్నా కూడా ఏదో మన ఫ్యామిలీని చూసుకునే అంత డబ్బు ఉంటుంది, గుడి కట్టే అంత డబ్బు ఉండదు కదా. అంతే అంటే ఒక ప్లేస్ చూపించి ఇక్కడ కూర్చుని ఒక యజ్ఞం చేయమన్నారంట. యజ్ఞం చేయటం స్టార్ట్ అయితే 3 రోజుల్లోపు ఒకళ్ళు వచ్చి పెద్ద ప్లేస్ ఇచ్చి ఇక్కడ ఏదన్నా చేసుకుంటారేమో చేసుకోండి అని వాళ్ళే వచ్చి ఆ తర్వాత ఒక్కొక్క స్టెప్ శ్రీచక్రం ఆకారంలో ఉన్న ఒక టెంపుల్ని కట్టించారు ఆయన. ఏ ఊరు? దేవీపురం అండి, విశాఖపట్నం దగ్గర దేవీపురం. అక్కడి నుంచి ఆయన కోరిక ఏంటంటే ఈ శ్రీ విద్యా ఉపాసనని ప్రచారం చేయాలి. శ్రీచక్రం యొక్క ఒక అందమైన, అసలు ప్రపంచంలో అందం ఎక్కడ ఉంటుందంటే శ్రీచక్రంలో ఉంటుందండి. అంత బాగుంటుందన్నమాట. ఈ శ్రీచక్రం ఎలా గీయాలి ఏంటి అవన్నీ కూడా ఆయన వీడియోస్ చేసి ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టేశారండి. ఆయనకు ఒక 6 months ముందే తెలిసిందనమాట నేను ఇంక ఉండను అన్న విషయము. ఈ సాధన అంతా కూడా వీడియోస్ తీసి నాలా నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడేలాగా ఇచ్చేసారనమాట. అలా దాంట్లో మాకు 5 స్టేజెస్ ఉంటాయండి. గణపతి ఉపాసన, తర్వాత శ్యామల అమ్మవారి ఉపాసన, తర్వాత వారాహి అమ్మవారి ఉపాసన, తర్వాత ఆఖరిగా లలితాదేవి ఉపాసన, అయిన తర్వాత బాలా ఇస్తారండి. ఈ ఒక్కొక్క ఉపాసనలో కూడా స్వామికి తర్పణాలు, యంత్ర పూజ, అగ్నిహోత్రము, లేకపోతే జపము, ఇట్లా 5 రకాలుగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కటి మేము 44 2 సార్లు అంటే 88 రోజులు చేయాలన్నమాట. ఒక్కొక్క తర్పణాలు ఉన్నాయనుకోండి 88 రోజులు చేయాలి. దాని తర్వాత యంత్ర పూజ చేయాలి, దాని తర్వాత హోమం చేయాలి 88 రోజులు, దాని తర్వాత జపం చేయాలి, తర్వాత ఒక 10 మందికి భోజనాలు పెట్టాలి. ఇలా చేసిన తర్వాత గణపతి సాధన కంప్లీట్ అన్నమాట. అప్పుడు మళ్ళీ శ్యామల అమ్మవారి మంత్రం ఇస్తారు. ఇలా 5 రకాలుగా ఉంటుంది అన్నమాట. ఈ 5 అయిపోయిన తర్వాత మా గురువుగారు శ్రీచక్రం గీయటం ఎలా అన్నది నేర్పించారు మాకు. అది దానికి ఒక మెజర్మెంట్స్. ఎన్ని గీశారు మీరు శ్రీచక్రం? అంటే మా గురువుగారు ఉపాసన ఇచ్చి శ్రీచక్రం నేర్పించిన తర్వాత 108 శ్రీచక్రాలు గీసి ఆ 108 ప్లేస్లో అమ్మవారి గురించి ప్రచారం చేసి రమ్మని చెప్పారండి. ఇప్పటికీ అమ్మవారి దయ వల్ల 60 శ్రీచక్ర పూజలు చేయగలిగాను. ఇంకా 48 గురువుగారు చెప్పింది అక్కడి వరకు. దాని తర్వాత ఇంకా మన ఇష్టం అనమాట. ప్రతి చోట ఒక టెంపుల్లో కానీ ఎవరైనా ఒక చోట చూసిన వాళ్ళు ఇంకొక చోట అడుగుతూ ఉంటారండి. ఒక టెంపుల్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా పెద్ద గృహప్రవేశం అయినప్పుడు కానీ, అంటే శ్రీచక్రం అనేది కళలను ఆవాహన చేసి అది ఒక పెద్ద ప్రాసెస్ అండి. శ్రీచక్రాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి చాలా మంది భయపడతారు. అంటే భయపడతారు. నా ఇంట్లో అయితే 9 ఇంచెస్ తెలుసు కదా, 9x9 ఇంచెస్ హైట్, 24 కేజీలు 25 కేజీలు బరువు ఉన్న శ్రీచక్రం ఉంది. ఇంకా మా ఇల్లంతా శ్రీచక్రాలే ఉంటాయి. దానివల్ల నాకు వచ్చిన నష్టం ఏం లేదు. అంటే ప్రాక్టికల్గా నేను చూసి ఇది బాగుంది అంటే అది ఎవరికైనా భయం వండుకుంటూ ఉంటుంది కదా. నేను చూసినంత వరకు అయితే ఏం కాలేదు. నాకు ఫస్ట్ గురువుగారు శ్రీచక్రం ఇచ్చినప్పుడు దీనికి ఏమైనా రూల్స్ ఉంటాయా అని అడిగితే న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి ఇంట్లో, అంతే ఇదే రూల్స్ అమ్మా. ఇంతకు మించి ఇది ముట్టుకోకూడదు, అది తినకూడదు, ఇది కూడా ఏం చెప్పలా. ఇంట్లో అందరూ న్యాయంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, అంతే. ఇంతకు మించి ఏం లేదు. పాజిటివ్ వైబ్రేషన్ అండి. మనం ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తే ఆ మెటల్లో ఆ పాజిటివ్ వైబ్రేషన్ లాక్కుని దాన్ని స్టోర్ చేసుకుంటుంది. అందుకే టెంపుల్స్ లో కూడా కింద యంత్రం పెట్టేది అందుకే. పైన జరిగే పాజిటివ్ ఎనర్జీ అంటే మనం చదువుతున్న మంత్రాలు కానీ చేస్తున్న పూజ కానీ ఆ మెటల్లో స్టోర్ అయి ఉంటుంది. కాబట్టి దాని చుట్టూ ప్రదక్షిణం చేయమంటారు. ఆ వైబ్రేషన్ మనకి రావడం కోసం. ఆ పైన ఒక యంత్రము,
అంటే శిఖరం పెడతారు కదండి గుడి, విగ్రహం ఎట్లానో ఒక మెటల్ కదండి, కింద ఒక యంత్రం పెడతారు. సో 3 రకాలుగా అక్కడ జరిగే పాజిటివ్ ఎనర్జీని స్టోర్ చేస్తుంటాం. స్టోర్ చేస్తే 108 ప్రదక్షిణాలు చేయడం వల్ల దేవుడికి ఏం ఉపయోగం ఉండదండి, మనకే ఉపయోగం. అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ మొత్తం మనలోకి వస్తుంది అనమాట. రావడం వల్ల మనం ఆరోగ్యవంతులు అవుతాము, అక్కడ ఉండే ఆనందాన్ని కూడా పొందుతాం అనమాట. సో అలా మేము శ్రీచక్రం ఇంట్లో పెట్టుకుంటాం. కొంతమందికి ఎవరికైనా భయం ఉంటే గనక ఇలా పువ్వులతో అలంకరించుకుని ఆ రోజుకి ఆ రోజు శ్రీచక్రాన్ని విశేషమైన రోజు శ్రీచక్రం గీసుకుని దానికి పూజ ఉంటుందండి. ప్రాసెస్ దానికి ఏంటంటే ఇప్పుడు దాన్ని పంచాయతన పూజ అంటాము. మనం గణపతికి, సూర్యుడికి, నారాయణుడికి, శివుడికి నలుగురికి పూజించిన తర్వాత అమ్మవారిని పూజ చేస్తాం. దానికోసం మనం ఇట్లా యాక్చువల్గా ఇట్లాంటి మనిషిలాగా కాకుండా కళావాహన అన్న ఒక ప్రాసెస్తో కళలన్నీ అమ్మవారికి 99 కళలు ఉంటాయి. ఆ 99 కళలన్నీ మనలోకి ఆవాహన చేసుకుని అమ్మవారిలాగా మనం మారిన తర్వాత మాత్రమే అమ్మవారికి పూజ చేయగలుగుతాం అనమాట. ఈ శ్రీచక్ర పూజా విధానంలో ప్రాసెస్ అనమాట. అమ్మవారికి అప్పుడు మనం ఎప్పుడు 5 ఉపచారాలు, పంచోపచారాలు, షోడశోపచారాలు చూస్తాం కదా. ఈ శ్రీచక్ర పూజలో 64 ఉపచారాలు చేపిస్తాం అమ్మవారికి. అంటే ఎవరైతే పూజ చేసుకుంటున్నారో వాళ్ళతో అమ్మవారికి 64 ఉపచారాలు చేయించి ఇంకా అభిషేకము, అర్చన, ఖడ్గమాల చదువుతామండి. ఖడ్గమాలలో అంటే మన శ్రీచక్రంలో ఉన్న ఆవరణ దేవతలు అందరి గురించి చెప్పి వాళ్ళందరి చేత కుంకుమ పూజ చేయించి ఖడ్గమాల చదువుతాం. ఇలా ఒక 4 గంటల ప్రాసెస్ ఉంటుందండి శ్రీచక్ర పూజలో. అసలు చేయించుకున్న ఇప్పుడు 60 మంది ఇళ్లలో చేస్తాం కదా. ఆ 60 మంది ఇళ్లలో ఒక్కొక్క పూజలు మీకు తెలిసే ఉంటుంది. బంటుమిల్లిలో ఒక రామాలయం ఉంటుందండి. రామాలయంలో ఇంచుమించు 400 మంది కూర్చుని శ్రీచక్ర పూజ చేసుకున్నారు. ఒక యంత్రం గీసి యంత్రం చుట్టూ అక్కడ గుడి ట్రస్ట్ మెంబర్స్ కూర్చున్నారు. అందరికీ ఇట్లా కూర్చోబెట్టి రోజులాగా చేయించారనమాట. చిన్న చిన్న యంత్రాలు తీసుకెళ్ళాము. అది తీసుకుని శ్రీచక్ర ఆ ఊర్లో సాయంత్రం నాకు తెలుసు అండి, చిన్నప్పటి నుంచి నేను అక్కడే పెరిగాను కాబట్టి 6-7 తర్వాత అసలు ఆడవాళ్ళందరూ బయట ఉండరు. అలాంటిది మేము అక్కడ పూజ మొదలు పెట్టేటప్పటికి 6 అయిందండి. పూజ అయ్యేటప్పటికి 11 అయింది. ఒక్కళ్ళు కూడా బయటకు వెళ్ళలేదండి. పూజ అంత పవర్ఫుల్ గా ఉంటుందన్నమాట. తీసుకొచ్చి ఉంటారు అందరూ. మగవాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. ఈ 400 మంది బయటకు వెళ్తే వచ్చి దర్శనం చేసుకోవడానికి బయట ఇంకో 200 మంది ఉన్నారంట. అంత అంటే అంత అందంగా ఉంటుందండి పూజ. ఇందులో నా గొప్పతనం లేకపోతే ఇంకే గొప్పతనం అక్కడ ఉన్న వాళ్ళ గొప్పతనం కాదు, ఆ పూజ యొక్క గొప్పతనం అలా ఉంటుందన్నమాట. అంత బాగా డిజైన్ చేశారు ఆ పూజని. మీరు ఏ ఊరన్నా పిలిస్తే వచ్చి అలా చేస్తారా? చేస్తానండి. ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? అవునండి, హైదరాబాద్ లో చేస్తాను, చాలా ఊర్లో చేస్తానండి. చాలా. అలాగే మీరు ఏదో ముద్రలు వేస్తారని విన్నాను. అవునండి. అవి వాటి గురించి కూడా మాకు చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఆరోగ్యం సరిగ్గా లేదు. ముద్ర వల్ల ఆరోగ్యం కూడా ఉంటుందని నేను విన్నాను. అవునండి. యాక్చువల్గా శివుడు చిన్ముద్రలో కూర్చుంటారు కదండి. ఇప్పుడు చిన్ముద్రలో కూర్చోవడం వల్ల ఇవి యాక్టివ్ అవుతాయి. ఈ యాక్టివ్ అవడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. అలాగే దాంట్లో అన్నిటికంటే అంటే కొన్ని ముద్రలు గురుముఖతాన్ని నేర్చుకోవాలంటారు. కాకపోతే ఒకే ఒక ముద్ర ఏ గురువు నేర్పకపోయినా మనం నేర్చుకోవాల్సిన ముద్ర, కాకపోతే దాన్ని వదిలేస్తున్న ముద్ర, ఎంతో ఎంతో విలువైన ముద్ర. అది చెప్తానండి. ఇదండి నమస్కారం. ఇంతకు మించిన ముద్ర ఇంకొకటి ఉంటుందండి. ఈ నమస్కారం చేస్తున్నప్పుడు ఎవరికైతే మనం నమస్కారం చేస్తున్నామో మొత్తం అన్ని పార్ట్స్ కలుస్తాయి కదండి. వేళ్ళు దగ్గర నుంచి ఇలా చేస్తున్నప్పుడు బ్రెయిన్ ఆ చూస్తున్న మనిషిని రీకలెక్ట్ చేసుకుంటుందంట. మర్చిపోమంట, అస్సలు మర్చిపోమంట. అందుకని నమస్కారం చేయమన్నారంట కొత్త వాళ్ళని కలిసినప్పుడు. అది మానేసి దీనివల్ల వాళ్ళని మర్చిపోతాం. ఇది ఉన్నప్పుడు ఇంకా అసలు మర్చిపోం. మళ్ళీ నేను ప్రతి ఆదివారం పిల్లలకి క్లాస్ చెప్తానండి. అంటే మన ధర్మం గురించి ఒక అరగంట ఏదో ఒక కొత్త విషయం వాళ్ళతో మాట్లాడతాను. అంటే కొత్త విషయం కాదు, వాళ్ళకి కొత్త విషయము, పాత విషయము, ఎప్పుడో జరిగిన విషయము, కృష్ణుడి కాలంలో జరిగినాయి, రాముడి కాలంలో జరిగినాయి, అవన్నీ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తే నిజంగా చెప్పకపోవడం మనదే తప్పు. చెప్తే నిజంగా మనకంటే ఎక్కువ వాళ్ళే అనలైజ్ చేస్తారు. అయితే వాళ్ళతో ఇలా చప్పట్లు కొట్టిస్తానండి. చప్పట్లు కొట్టించడం వల్ల మన అరచేతుల్లో మొత్తం మన బాట్స్ అన్నిట్లో. ఎందుకంటే నేను ఫార్మసీ చదువుకున్నాను కదా, నాకు తెలుసు. అంటే ఫార్మసీ చదవడం వల్ల మందులు వాడడం వల్ల నష్టాలు తెలుసు, మన సనాతన ధర్మం మనకి ఎలా ఉపయోగపడుతుందో తెలుసు, ఓంకారం చేయడం వల్ల లాభం ఏంటో తెలుసు. అంటే ఓంకారం చేయడం వల్ల బ్రీత్ ఎక్కువసేపు తీసుకోవడం వల్ల మనకి చాలా మందికి తెలిసి ఉంటుంది కదా 20 years లైఫ్ స్పాన్ ఒక కుక్కకి, మనిషికి ఒక 100 years లైఫ్ స్పాన్. కానీ
టార్టాయిస్ కి లైఫ్ స్పాన్ 200 years to 300 years. ఎందుకంటే అది ఎక్కువ శ్వాసని స్టోరేజ్ చేసుకుంటుంది. ఒక నిమిషానికి మనం 20 శ్వాసలు 15 శ్వాసలు తీసుకుంటే, కుక్క అనేది 40 శ్వాసలు తీసుకుంటే, టాటాయిస్ మాత్రం ఓన్లీ 4-5 శ్వాసలు. అందుకనే బాగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు అని అంటారు కదా. మన శాస్త్రంలో కూడా ఉంది, ఆయుష్ కాదంట మనకి, మీకు ఇన్ని లక్షలు శ్వాసలని చెప్పారని కూడా శాస్త్రంలో కూడా ఉంది. అవునండి, మీకు ఇన్ని లక్షలు, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు శ్వాసలు ఫాస్ట్ గా తీసుకుంటే మన లైఫ్ స్పాన్ స్టోరేజ్ లేకుండా యూజ్ చేసుకుంటాం. అదండి, అది ఆ బ్రీతింగ్ కి సంబంధించిన ఓంకారం చెప్పిస్తాను. ఎవరు ఎక్కువసేపు ఓంకారం మధ్యలో బ్రేక్ చేయకుండా ఉంటారా అని చెప్తే అసలు పిల్లలు ఎంత బాగా చేస్తారండి. ఇప్పుడు మాఘమాసం వస్తే సూర్య నమస్కారాలు చేపిస్తాను. నెక్స్ట్ ఏదైతే అది శివరాత్రి వచ్చిందంటే మా పిల్లలు ఒక్కొక్కళ్ళు 108 times ఓం నమ శివాయ అని రాయమంటే ఒక్కొక్కళ్ళు 1008 times 3000 times బుక్ నిండా అలా రాసిస్తారనమాట. అంటే ఏది పండగ రాబోతుందో, ఇప్పుడు శ్రీరామనవమి రాబోతుందండి, అప్పుడు రాముల వారిది ఒక పాట నేర్పించి సీతారామచరితం అని దేవుడి పాట అయినా ఏదైనా రాముడి వారి పాట నేర్పితే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్కూల్స్లో ఆ పాట పాడడం, ప్రైజ్ తెచ్చుకోవడం. మేడం నాకు ఈ ప్రైజ్ వచ్చింది, ఆ ప్రైజ్ వచ్చింది అని చెప్తారు. వాళ్ళకి ఒక డాన్స్, ఒక గేమ్ అంటే మెమరీ గేమ్ కానీ, పులి మేక, దాడి, గవ్వలాట, చింతపిక్కలాట, ఇలాంటివన్నీ మనం చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం కదా, అవన్నీ నేర్పిస్తాను అనమాట ప్రతి వారము. స్తోత్రాలు కూడా అన్నీ బాగా చేస్తారండి. మాతృకాన్యాసం దగ్గర నుంచి అక్షరాలు, తెలుగు అక్షరాలు చెప్తుంటే పిల్లలు అది షేమ్ఫుల్ పేరెంట్స్కి. వాళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే విష్ చేయాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి. అలాంటి చాలామంది పేరెంట్స్ని నేను చూస్తాను. ట్రెడిషనల్గా బట్టలు కట్టుకోవడం కూడా పేరెంట్స్కి షేమ్ఫుల్ అన్నమాట. అలా కాకుండా ఇక్కడ హోల్స్ పెట్టుకుని కొంతమంది పిల్లలు వస్తారు, అలా రాకరాదని చెప్పి వెళ్ళి ఇంకో మార్చుకుని రామ్మా అంటే వెళ్ళొచ్చేస్తారనమాట. నెక్స్ట్ టైం నుంచి అందరూ మంచిగా ట్రెడిషనల్గా మంచిగా సండే అంటే ఏంటంటే మనకి పూర్వకాలంలో సండే పవిత్రమైన రోజు, సండేనే ఎక్కువ పూజలు చేసేవాళ్ళం. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి సండేని హాలిడే చేసి ఆ రోజే తినకూడనివన్నీ తినడం, స్నానం చేయకపోవడం, అవన్నీ చేయడం మొదలుపెట్టి మనకి మన ధర్మాన్ని దూరం చేయడం కోసం చేసిన ఈ సండే అనమాట. ఈ పిల్లలకి సండే 9 o'clock పెడతానండి పెద్దగోపురం పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్లో అనమాట నా క్లాస్. 9 గంటలకు వచ్చేస్తారండి. 11:30, 12ంటికి వాళ్ళు భోజనాలు పెడతారు. ఆ టైంకి మేము ఖాళీ చేస్తాం అనమాట. ఈ దాండియా ఏంటి, ఇది మహారాష్ట్ర వాళ్ళది కదా? అవునండి. దీన్ని ఎలా పట్టారు మీరు? అంటే కోలాటం చిన్నప్పుడు నేను సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నానండి. ఇక్కడ పాలకొల్లో వచ్చాక సరస్వతి శిశు మందిర్లో 8th class నుంచి చదువుకున్నాను. అక్కడ మాకు జడ కోలాటం అని నేర్పించేవాళ్ళు. జడ అల్లుతూ 3 colors రిబ్బన్స్ పెట్టుకుని జడ అల్లుతూ దాంతో మళ్ళీ విప్పడం అన్నమాట. సో అంటే కోలాటం అంటే ఇది దాండియా పెద్ద డిఫరెన్స్ ఏముండవు, కొన్ని స్టెప్స్ వేరియేషన్ ఉంటుంది అనమాట. ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది, కొత్తదనం జస్ట్ ఒక కిట్టి పార్టీస్ ఇక్కడ పాలకొల్లో చాలా ఫేమస్ అండి. సో లేడీస్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఒక చిన్న డిస్కషన్లో ఇలా ఏదన్నా దాండియా నేర్చుకుంటే బాగుంటుంది అని ఒక అక్క అంటే దాని దగ్గర నుంచి మొదలైంది. ఇది 1.5 year దాకా అయిందండి. మేము క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్లోనే నేర్చుకుంటాము. మంగళవారం, శుక్రవారం మధ్యాహ్నం భోజనాలు అయిపోయాక మధ్యాహ్నం వచ్చి నేర్చుకుంటాము. సండే పిల్లలకి నేర్పిస్తాము. ఎంతమంది ఉంటారు మన దగ్గర ఇప్పుడు స్టూడెంట్స్? అంటే ఇంచుమించుగా ఒక 100 మంది దాకా ఉంటారండి. కొంతమంది ఒక్కొక్క వారం మిస్ అవుతుంటారు, కుదరకపోతుంటారు. ప్రోగ్రామ్స్ ఇచ్చారా మీరు? మేము ఎక్కడ ప్రోగ్రామ్స్ ఇవ్వమండి, ఓన్లీ క్షీరారామలింగేశ్వర స్వామి దగ్గరే చేస్తాము. అక్కడే నేర్చుకుంటున్నాం. మేము ఫస్ట్ లో ఏదో ఒక చిన్న అపార్ట్మెంట్ లో నేర్చుకుంటే మాకు అక్కడ ప్లేస్ సరిపోయేది కాదు. కానీ గుడి వాళ్ళే మమ్మల్ని పిలిచి ఒకళ్ళు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు రికమెండ్ చేస్తే వాళ్ళు చేసుకోమన్నారు. మా కోసం మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా తలుపులు తీసి మాకు ఫెసిలిటీస్ ఇస్తారు. మేము అక్కడే నేర్చుకుంటాము. నెక్స్ట్ అక్కడే చేస్తామంట. శివుడికి ప్రతి నెల కళ్యాణం చేస్తారండి మహాశివరాత్రి రోజు కళ్యాణం చేసినప్పుడు మేము 5 గంటల నుంచే సాయంత్రం 5 గంటల నుంచే దాండియా చేస్తాము. వచ్చిన వాళ్ళందరూ కూర్చుని కళ్యాణం మొదలయ్యే వరకు మా ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇంకా శివుడికి రకరకాల పాటలు అండి. మేము మొత్తం శివరాత్రి పాటలు కానీ శివుడికి సంబంధించినవి అన్నీ చేస్తాం అనమాట.
చేసి 1 సంవత్సరం కంప్లీట్ అయిందండి. మేము సనాతన దాండియా అని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాము. అంటే మేము చేసినవన్నీ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాం. పోస్ట్ చేసి అందరూ కూడా సనాతన దాండియా అనే యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మన భాగ్యలక్ష్మి గారికి మన అందరం వంతు తెలియపరుద్దాం. ఇక్కడ పాల్కొల్లో ఉన్న మొత్తం అందరూ లేడీస్ యూత్ అందరూ, అంటే కొంచెం చిన్న వాళ్ళందరూ కూడా మా గ్రూప్ లో ఉంటారండి. ఇప్పుడు మేము ఎక్కడైనా సరే ఎవరి ఇల్లు కట్టుకుంటే మాకు చెప్పేస్తారనమాట, వచ్చి మణిద్వీపం చదవండి అలా చెప్పేస్తారనమాట. నాకు ఒక్కదానికి చెప్తే మా అందరికి చెప్పినట్టే, వర్గాన్ని తయారు చేసేస్తారు. ఒక 100 మంది ఉంటామండి మేము, కనీసం లీస్ట్ 30 మందికి కుదురుతుంది ఆ రోజు. ఎంత స్కెడ్యూల్ అయినా కూడా మేము వెళ్తాము, మణిద్వీపం చదువుతాము, 9 సార్లు అలా చదువుతాము, వస్తాము. ఎక్కడ ఏ పూజ ఉన్నా మమ్మల్ని పిలుస్తారు ప్రత్యేకంగా, మేము వెళ్తాం చేస్తాం. భాగ్యలక్ష్మి గారి టీం అంటే ఇంకా పాల్కొల్లో ఫర్దర్ గా గోల్ ఏమన్నా ఉందా? అంటే ఇప్పటి వరకు హిందూ ధర్మాన్ని ఇలాగ చేయాలి, ముద్రలు ఏంటి, పిల్లలకి ట్రెడిషనల్స్ ఏంటి, ఇవన్నీ నేర్పుతున్నారు కదా, అంతే. ఇంకా మీ ప్రయాణం ఇంకా ఎక్కడ? నేను చూసింది ఏంటంటే పోస్ట్ కరోనా, అంటే కరోనా తర్వాత అందరి యొక్క ఆరోగ్యము క్షీణించిపోయిందండి, చన్నగిల్లిపోయింది. ఇప్పుడు మొన్న లాస్ట్ వీక్ మా మావయ్య గారు అమ్మాయి 30 years లో చనిపోయింది. అందరికి హాస్పిటల్కి వెళ్తే ఇంకా రావట్లేదు, వెంటిలేటర్ మీదకి ఉన్నారంటే ఇంకా నేను ఆ మందుల గురించి నాకు బాగా తెలుసు. అంటే వాటిని తప్పు పట్టడం కాదు, కాకపోతే వాటికి హాస్పిటల్ లేని లైఫ్ ఉండాలండి, హాస్పిటల్కి వెళ్ళని లైఫ్ ఉండాలి. అది మన చేతిలోనే ఉంది. అంటే మన ధర్మాన్ని కాపాడుకుంటూ ఉంటే ఆరోగ్యం బాగుంటుంది, తెలివి బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది అనేది నా కాన్సెప్ట్. దీన్ని నా వరకు ఎంతవరకు నేను ప్రచారం చేయగలుగుతానో అంతవరకు ప్రచారం చేస్తానండి. దానికి మా కుటుంబం రోల్ మోడల్స్గా నిలబడతాం. ఎందుకంటే పొద్దున్నే ఒక అరగంట యోగా చేసుకోవటము, సూర్య నమస్కారాలు చేసుకోవటము, పూజ చేసుకోవటము. మార్నింగ్ 3:34 నుంచి స్టార్ట్ అవుతుందండి మా దినచర్య, నైట్ వరకు 10 వరకు. ఇంకంటే ఎర్లీ టు రైజ్, ఎర్లీ టు బెడ్, తొందరగానే క్లోజ్ చేసేస్తా ఉంటాను. తినడానికి కూడా ఒక టైమింగ్స్, నేను 12:30 అంటే 12:30కి లంచ్ తింటాను. ఈవినింగ్ డిన్నర్ అంటే 7 తర్వాత ఇంకా ఏమీ తినను. దీనివల్ల మా ఆరోగ్యం మేము కాపాడుకుంటూ అందరికీ అంటే ఇప్పుడు ఈ స్తోత్రం చదవటం వల్ల డబ్బు వస్తుందా, పేరు వస్తుందా, పరువు వస్తుందా, ఇది కాదు, ఆరోగ్యం వస్తుంది స్తోత్రం చదవడం. అందుకే కదండి రుద్రం చదువుతారు. రుద్రం చదవటం వల్ల రుద్రం చదివితే మొత్తం ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ, బ్రీతింగ్ టైం అనేది చాలా పెరుగుతుంది అనమాట. దానివల్ల ఎటువంటి రోగం రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఉపాసన చేస్తాం కదండి, మేము 16 hours కంటిన్యూగా కూర్చోగలనండి. అంటే కాలు కూడా కదపను, అలా కూర్చోగలను. అంటే ఈ ఉపాసన ఫస్ట్ లో మేము స్టార్ట్ చేసినప్పుడు అమ్మవారి ఉపాసన ఒక 2-3 hours అంతవరకు చేసేవాళ్ళం. అలా ఇప్పుడు 16 to 18 hours కూర్చోగలను నేను. మధ్యలో వాష్రూమ్ కూడా లేకుండా కూర్చోగలను, తినకుండా ఏం చేయగలనా. ఇప్పుడు మా శ్రీచక్ర పూజలు అన్నా కూడా అండి, మేము పొద్దున్నే స్టార్ట్ చేసామంటే శ్రీచక్రం అంతా అరేంజ్ చేసుకోవడానికి 4 hours పడుతుంది. ఆ తర్వాత పూజకు ఒక 4 hours పడుతుంది. 8 hours స్టార్టింగ్ మినిట్ లో ఏ ఎనర్జీతో ఉన్నామో లాస్ట్ వరకు అదే ఎనర్జీతో ఉండగలరా. మాకు పొద్దున్న నిత్య పూజ ఉంటుంది, దాని తర్వాత అగ్నిహోత్రం ఉంటుంది, నిత్య అగ్నిహోత్రము 8-9 ఆ టైంలో చేస్తానండి. మళ్ళీ మధ్యాహ్నం అమ్మవారికి ఆరగింపు ఉంటుంది, ఆవిడకి ఏం పెడతామో అదే తింటాను నేను ప్రతిరోజు. మాకు శివుడు ఉంటాడండి, శ్రీచక్రం ఉంటుంది, అందరి రోజు అభిషేకము, అర్చన అన్నీ ఉంటాయి. సాయంత్రం ఖడ్గమాలు చదువుకుంటాము, రహస్య ఖడ్గమాలు ఉంటుందండి మాకు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. అది కాకుండా రాహుకాలంలో అమ్మవారికి దీపాలు పెడుతూ ఉంటాం, ప్రదోషంలో శివుడికి అభిషేకం చేస్తూ ఉంటాం ప్రతిరోజు దినచర్యగా. ఇది కాకుండా మామూలుగా తది రోజు మధుకు వ్రతం చేస్తాము, లలిత వ్రతం చేస్తాము. అలా కాకుండా చవితి రోజు సంకష్టహర చతుర్థి చేస్తాము, త్రయోదశి రోజు శివుడికి అభిషేకం మహాప్రదోషం చేస్తాము, ఏకాదశి రోజు స్వామికి విష్ణుమూర్తికి ప్రత్యేకంగా శ్రవణ నక్షత్రం రోజు ఆయనకి అఖండ దీపం పెడతాము. ఆ రోజు అంతా విష్ణు సహస్రం చదువుకోవడం ఇట్లా. అది కాకుండా అమావాస్య రోజు దశమహావిద్యలు చదువుతాము, పౌర్ణమి రోజు దుర్గా సప్తశతి చేసి చండీ హోమం చేస్తాము, అష్టమి రోజు ప్రత్యంగిర హోమం చేస్తాము. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధి ఉంటుందండి. 15 రోజుల్లోనూ ఇంచుమించు 10 రోజులు ప్రత్యేకమైన పూజ ఉంటుంది. అది కాకుండా రోజు పూజ, నిత్య పూజ అదంతా కామన్గా ఉంటుంది అనమాట. గత 2-3 నెలలుగా
నందీశ్వరుడికి అభిషేకం కూడా స్టార్ట్ చేసామండి. చాలా బాగా చేస్తాం. మా గ్రూప్ అంతా కలిసి నందికి 11 రకాలు పళ్ళ రసాలతో అభిషేకం చేస్తాం. పెద్ద నంది ఉంటుందండి మా శివుడి ముందు, క్షీరారామలింగేశ్వర స్వామి ముందు. ఆయనకి అసలు చాలా విశేషంగా అభిషేకం చేశారు. మాకు ఇష్టపు గారండి మెయిన్ పురోహితులు. ఆయన చైర్మన్ గారు కూడా ఇంచుమించు మేము 6 నెలల నుంచి అడుగుతున్నాం శ్రీశైలంలో జరిగినట్టు మనకు కూడా జరగాలండి అనేసి. నందీశ్వరుడే మా చైర్మన్ గారి కల్లోకి వచ్చి మొదలు పెట్టించారండి. సంకల్పం గొప్పదైతే దేవుడు సహకరిస్తారనడానికి. అంతే అండి, అంతే బాగా జరుగుతుంది. మాకు అమ్మకి సూత్రాలు గుచ్చటం దగ్గర నుంచి, స్వామివారి డబ్బులు లెక్క పెట్టడం దగ్గర నుంచి అన్నిటికీ మమ్మల్ని పిలుస్తారు. మేము మా గ్రూప్ అందరూ మీరు ఒక అదృష్టంగా భావిస్తారా? అంతే అండి, చాలా అదృష్టం అండి. స్వామి సేవ చేయడం అంటే అందరికీ దక్కదండి. అది గుడికి వెళ్తే మాకు ఒక ప్రత్యేకమైన హోదా. లోపలికి అంతరాలయ దర్శనానికి కూడా మేము టికెట్ తీసుకోకుండా మామూలుగా వెళ్ళిపోతాం. ప్రతిరోజు మాకు అక్కడ ఏం జరిగితే అది ప్రసాదం కొంచెం ఉంచి ఇస్తారనమాట. చాలా బాగుంటుందండి మా క్షీరారామలింగేశ్వర స్వామి టెంపుల్. మీరు లైఫ్లో థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు? థ్యాంక్స్ చెప్పాలంటే ఎవరికైనా ముందు ప్రథమ గురువులు అంటే అమ్మ నాన్న. ఉన్న 14 సంవత్సరాలు నాకు అసలు విలువలు అంటే ఏంటో నేర్పించారు. ఆయన ఉన్నా లేకపోయినా కూడా మా నాన్నగారు ఇప్పటికి కూడా ప్రతి పని చేసేటప్పుడు ఆయన్నే తలుచుకుంటూ చేస్తాను. మా అమ్మగారు కూడా నాకు పూజ మీద ఇంట్రెస్ట్ కల్పించారు. చిన్నప్పటి నుంచి పూజ అంటే, ఉపవాసం అంటే ఆవిడే నేర్పించారు. ఇంకా తర్వాత నాకు చిన్న వయసులోనే పెళ్ళయింది కదండి. మా వారు నాకు చాలా చేయూతనిచ్చారు నేను చదువుకోవడానికి అన్నిటికీ కూడాను. తర్వాత నాకు విద్య నేర్పించిన మా గురువులు, అందరూ గురువులేనండి. ఇప్పటి వరకు ప్రతి చిన్న విషయం నేర్చుకుంటే ప్రతిదీ గురువు. నేను అమృతానంద స్వామి అయినా, ముందు ఒక భైరవమ్మ దగ్గర నేర్చుకున్నాను, ఆవిడ దగ్గరైనా, మా రమ్మమ్మ గారైనా, ఎవరైనా సరే గురువులు అందరికీ కూడా ప్రతి చిన్న విషయం ఒక వాట్సాప్లో ఒక కొటేషన్ నుంచి ఒకటి నేర్చుకుంటే కూడా ఆయన కూడా నాకు గురువే భావిస్తాను నేను. ఏది ఏమైనా కూడా అందరికీ రుణపడి ఉంటానండి నేను. మా క్షీరారామలింగేశ్వర స్వామి గుడిలో కూడా నాకు ఇంత అవకాశాలు ఇస్తున్నారంటే నిజంగా మేము చేసేది తక్కువే అండి, కానీ మాకు వాళ్ళు ఇచ్చే గుర్తింపు ఎక్కువ. చాలా థ్యాంక్ఫుల్. అంటే ఇంకా ప్రతిదీ అందరికీ థ్యాంక్స్ చెప్పడం అంటే ఎలాగో కుదరదు, కానీ నిజంగా అమ్మ అయ్య వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ అండి. శివుడికి అమ్మవారికి వాళ్ళిద్దరికీ నేను రుణపడి ఉంటాను. మొదట్లో నేను సాధన మొదలుపెట్టిన రోజుల్లో ఆవు నెయ్యి దీపం పెట్టడానికి ఆవు నెయ్యి కూడా ఉండేది కాదండి. ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. అది కూడా సగం కట్టిన ఇల్లు ఉంటుంది కదండి, ఒక మెస్ ఉండేదన్నమాట. అది ఖాళీ చేస్తే మా మామయ్య గారు ట్రీట్మెంట్ కోసం మేము హైదరాబాద్ వెళ్తే ఒక 1000-1500 రూపాయలు రెంట్తో ఆ ఇంట్లో ఉండి, అసలు ఒక లైట్ ఉండేది కాదు, ఒక డోర్ ఉండేది కాదు, ఒక గోడ ఉండేది ఏం లేదు. అలాంటి ఇంట్లో స్టార్ట్ చేస్తామన్నమాట లైఫ్. ఒక్కొక్క రోజు తినడానికి కూడా కష్టమయ్యేదన్నమాట. అంటే సరుకులు తెచ్చుకోవడం. మా ఇంటి ఓనర్ ఆంటీ మాకు అన్నం పెట్టి, ఇప్పటికీ ఆవిడ పెట్టిన అన్నం గుర్తుంటుంది, నిమ్మకాయ పచ్చడి పప్పుచారు ఈ 2 వేసి పెట్టేదన్నమాట ఒక్కొక్క రోజు. ఆ ఆంటీ మమ్మల్ని అలా కడుపులో పెట్టుకుని కాపాడారు. ఇంత చేయాలని రాసి పెట్టుందేమో అప్పుడు అంతా ఈ స్టెప్స్ అన్ని దాటి. ఎప్పుడైనా బాధ తర్వాత సంతోషం ఉంటుంది, మంచి ఉంటుంది అని మనం ఎన్ని పడి. మా అమ్మాయి కూడానండి అసలు ఎంత తెలివైందంటే చిన్నప్పటి నుంచి చిన్న స్కూల్లో జాయిన్ చేసామండి. అంటే పెద్ద ఇప్పుడు చూస్తున్నాం కదా పెద్ద లక్షల డొనేషన్, చిన్నప్పటి నుంచి కూడా పెద్ద స్కూల్స్లో వేయడం వల్ల కానీ వాళ్ళకు కూడా ఎన్ఐటీలు ఐఐటీలు రావట్లేదు, మంచి పొజిషన్లోకి రావట్లేదు, మంచి జాబులు రావట్లేదు. ఆ పిల్లకి మేము కనీసం ఇవ్వాల్సిన వసతులు కూడా ఇవ్వలేదండి. ఏ రోజు ఒక మంచి బట్టలు కొనలేదు, ఒక బంగారం కొనలేదు, ఒక ఏ ట్రిప్కి తీసుకెళ్ళలేదు, కనీసం తనకి కావాల్సిన చిన్న కోరికలు కూడా తీర్చలేదండి. ఏ రోజు ఫీజు కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. దానికోసం తను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది. అంటే ఫస్ట్ ర్యాంక్ పిల్లలు ఫీజు కట్టక్కర్లేదు వాళ్ళ స్కూల్లో. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అనమాట తను చదువుకున్నప్పుడు. అంటే ఆ అమ్మాయి ఫస్ట్ ర్యాంక్ తెచ్చేసుకునేది అనమాట. మా అమ్మ వాళ్ళకి ఫీజు కట్టక్కర్లేదు కదా అనేసి. అలా ఒక టర్నింగ్ పాయింట్, ఒక ఎగ్జామ్ రాసింది పిడ్జీ కాలేజ్లో, అది దాంట్లో వచ్చింది. స్కాలర్షిప్స్తోనే చదువుకుందండి మొత్తం. అందుకే ఆ స్థాయికి వెళ్ళగలిగింది. మొత్తం స్కాలర్షిప్, ఇంటర్మీడియట్ ఎన్టీఆర్ టాలెంట్ టెస్ట్ అని ఒక ఆడపిల్లలు రాసే టెస్ట్ రాసారు. ప్రతి నెల అమ్మాయికి ఇంటర్మీడియట్ చదువుతున్నంత కాలం 7,000 రూపాయలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఎన్ఐటి కాలికెట్ లో కూడా మేము ఫీజు కట్టలేదండి. తనకే స్కాలర్షిప్, మెరిట్ స్కాలర్షిప్ అన్ని ప్రతి ఇయర్ ఏదో 1 lakh రూపీస్ స్కాలర్షిప్ కూడా ఇచ్చేవారండి. తన ఫీజు కట్టగా తనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు అనమాట. ఈరోజు తన కంపెనీలో మంచి పొజిషన్లో ఉందండి. కంపెనీ వాళ్ళే అదే తను ఎంఎస్ చేయడానికి అది
చూస్తారు, చేస్తా ఉన్నారు. చేస్తారు, వెళ్తుందండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ అనమాట అది. 1 year నుంచి జాబ్ చేస్తుంది. అంతా అమ్మవారి దయ్యండి. ఓకే అండి, భాగ్యలక్ష్మి గారు మిమ్మల్ని చూసి ఇంకా చాలా మంది ఇన్స్పైర్ అవ్వాలి. అలాగే ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన భాగ్యలక్ష్మి గారికి బ్లెస్సింగ్స్, శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఏ ఊర్లో అయినా సరే శ్రీచక్రం పూజలు చేసుకోవాలి అనుకుంటే మీరు తప్పకుండా భాగ్యలక్ష్మి గారిని కాంటాక్ట్ అవ్వండి. నెంబర్ కూడా స్క్రోల్లో ఉంటుంది. ఆవిడ అన్ని ధర్మం గురించి ఇంకా ఏ విషయమైనా సరే చెప్తారు మీకు. అంటే ఆరోగ్యం, మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ముందు ఆరోగ్యం. ఎలాంటి ఏ ఇబ్బందులైనా సరే ఆరోగ్యం పట్ల తను అంటే మందులు లేకుండా యోగ ముద్రతోనే ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవచ్చు అనే విషయాలు కూడా చెప్తారు. తప్పకుండా మీరు భాగ్యలక్ష్మి గారికి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని, మీ కామెంట్ల రూపంలో తనకి తెలియపరచాలని నేను కూడా కోరుకుంటున్నానండి. ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నమస్తే అండి, నా పేరు కాంచన. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. అంతరంగమున దృఢంగా ఉండి పైకి మౌనంగా ఉండే ఒకే ఒక వ్యక్తి మా భాగ్యమ్మ అండి. ఎందుకంటే ఆవిడ ద్వారా మేము చాలా అంటే చాలా చాలా నేర్చుకున్నామండి. ఒక మంచి చెడు చెప్పడంలో ఒక అమ్మలా, మాకు విద్య నేర్పించడంలో ఒక గురువులా, మాకు ఆప్యాయతను పంచడంలో ఒక చెల్లిలా, ఇలా ఎన్నో రకాలుగా మాకే కాదు మా పిల్లలకి కూడా ఎంతో మంచి హిందూ సనాతన ధర్మ విలువలని నేర్పించిన మంచి వ్యక్తి అండి భాగ్యమ్మ. అలాంటి వ్యక్తి మాకు దేవుడు కొంతమందికి దేవుళ్ళనే పరిచయం చేస్తారట. అలాంటి అమ్మవారు, లలిత అమ్మవారు ఆవిడని మాకు ఈ విధంగా ఈ స్త్రీమూర్తిని మాకు పరిచయం చేశారండి. ఈవిడ ద్వారా మేము కానీ మా కుటుంబం కానీ మా పిల్లలు కానీ ఎన్నో మంచి మంచి నైతిక విలువలు నేర్చుకున్నామండి. సనాతన ధర్మంలో మన హిందూ ధర్మం ఎన్నో మర్చిపోయిన విషయాలను ఆవిడ గుర్తు చేస్తూ మాకు ఎన్నో విషయాలను తెలియజేశారండి. ఆవిడ స్నేహం కానీ ఆవిడ ద్వారా మేము నేర్చుకునే ప్రతి విషయంలో కూడా ఆవిడ ఎప్పుడు కూడా మాకు అండదండలుగా ఉండాలని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ భాగ్యం గారు. శ్రీమతి నమః. నా పేరు లక్ష్మి అండి. మాకు భాగ్య గారు 1 year బ్యాక్ పరిచయం అయ్యారు. మొదట ఊరు సరదాగా ఆవిడ హైదరాబాద్ నుంచి వచ్చాము, దాండియా నేర్పుతారంటే మేము ఎంతో ఉత్సాహంగా వెళ్ళాము. మాకు నేర్చుకోవాలని ఉత్సాహం ఉన్న ఒక గృహిణులుగా ఇంట్లో ఉండిపోతూ మేము ఇలాగా ఆవిడ అందరినీ ఒక చోట చేర్చి చాలా అది మధ్యాహ్నం టైంలో పెట్టడం, మమ్మల్ని అందరినీ ఒక చోటకి తీసుకొచ్చి నేర్పి మొట్టమొదటిగా వినాయక చవితి నవరాత్రుల్లో మేము ఒకసారి చేసాం. చాలా రెస్పాన్స్ వచ్చిందండి మాకు. తర్వాత చాలా జనం పెరిగారు. పాలకొల్లులో కూడా ఆవిడ చాలా గుర్తింపు పొందారు. ఒక శక్తి స్వరూపిణిలాగా అష్టలక్ష్ములు కూడా ఆవిడలోనే చూస్తాం మేము. ఆమె చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యామట. చిన్న పని చేస్తాయి బాబు అలసిపోతున్నాం అనుకునేవాళ్ళం, కానీ కాదు భాగ్య అలా చేస్తున్నారు, మనం ఎందుకు చేయలేం అని ఆ దాండియా క్లాస్కి వెళ్ళడం కోసం మేము వీక్లో 2 days ట్యూస్డే ఫ్రైడే ఎప్పుడు వస్తుందా అని చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ అంతా కూడా ఒక చోట మేము ఈ క్షీరారామలింగేశ్వర స్వామి గుడిలో కలుసుకోవడం, ఈ పూజల గురించి ఇవన్నీ తెలుసుకోవడం, ఈ దాండియా అన్న ప్రోగ్రాంలు మేము ప్రతి నెలలో మహాశివరాత్రి రోజు చేయడం, చాలా మా కోసం మేము కూడా స్పెండ్ చేసి టైం దొరికిందని భాగ్య ద్వారా మేము తెలుసుకుని భాగ్య సహచర్యం మేము ఒక మధురానుభూతిగా తలుస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఒక చోట తీసుకొచ్చినందుకు తనకి ఎప్పుడూ కృతజ్ఞులై ఉంటాం. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. నా పేరు అరుణ అండి. నాకు పెళ్ళి 17 సంవత్సరాలు అయిందండి. నేనంటే ఎవరికీ తెలియదు. ఈ 1 year వలన మేడంతో క్లోజ్ అవ్వడం వలన, మేము దాండియా నేర్చుకోవడం వలన ప్రతి వారంలో 2 days ఆవిడతో కలవడం వలన మేము అందరికీ పరిచయం అయ్యండి పాలకొల్లోని. లేదంటే మా పేరు కూడా ఎవరికీ తెలియదండి. ఆవిడ వల్ల మేము ఎన్నో నేర్చుకున్నాం. మా పిల్లలు కూడా వెళ్తున్నారు, మా పిల్లలు కూడా అక్కడ నేర్చుకుంటున్నారండి. అన్ని సనాతన ధర్మాలు అన్నీ నేర్పిస్తారు. మా పిల్లలకి పూజలు పునస్కారాలు ఏమీ తెలియవండి. ఆవిడ చెప్పడం వలన ఇప్పుడు వాళ్ళు కూడా ప్రతిరోజు మార్నింగ్ లేచి దేవుడు దండం పెట్టుకున్న తర్వాతే వాళ్ళు స్కూల్కి బయలుదేరుతున్నారండి. ఇది మాత్రం 100% మేడం వల్లనే. ఇంతకుముందు మేము చెప్పినా కూడా వాళ్ళు వెళ్ళలేదండి. ఇప్పుడు మాత్రం వాళ్ళు లేచి వాళ్ళ మటు వాళ్ళే చెప్పకుండానే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తున్నారు. ఎగ్జామ్స్ వస్తే బ్లెస్సింగ్స్ తీసుకొని మరి వెళ్తున్నారండి పేరెంట్స్ దగ్గర. అది మేడం వల్లనే అనుకుంటామండి. మాకు ఒక ఎక్సర్సైజ్గా కూడా ఉంటుందండి ఇక్కడ రావడం వలన. మనసు ఎంత బాధగా ఉన్నా అక్కడికి రావడం వలన బాధలన్నీ మర్చిపోతున్నాం మేము. అంతేకాకుండా మేడము ఎక్కడ శ్రీచక్రం వేసినా కూడా మాకు పిలుస్తారండి. మేము కూడా అక్కడికి వెళ్తున్నామండి. మస్ట్ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కూడా, హస్బెండ్స్ ఒప్పుకోకపోయినా కూడా వాళ్ళకి ఒప్పించి మేము వెళ్తున్నామండి. ఆ టైంకి పనులన్నీ ముగించుకొని మేము మేడంతో వెళ్ళి మేడంకి పూర్తి అయ్యేదాకా మేడంతో మేము ఉంటున్నామండి.
అది మాత్రం 100% మేడం వల్లే మేము ఇలా ఉన్నామండి. శ్రీమాత్రే నమః. నా పేరు జ్యోతి అండి. నేను దాండియా రావడం బిగించేసి 1 year అవుతుంది. అంతకుముందు మేము ఎవరు బయటకు వచ్చేవాళ్ళం కూడా కాదు. మాకు పూజలు అనేది కొన్ని రకాలుగా తెలియదండి. మేడం అన్ని రకాలుగా మాకు నేర్పించి మాతో ఒక ఫ్రెండ్ లాగా ఉంటూ అన్ని విషయాలు ప్రోత్సాహం అందిస్తూ మాకు నేర్పించారండి. ఈ పూజలు చేయటం కానీ దాండియా చేయటం కానీ అన్నీ. నా పేరు రామలక్ష్మి అండి. శ్రీమాత్రేయ నమః. నేను ఇంక భాగ్యమ్మ గురించి చెప్పాలంటే ఇంకా సరిపోదండి. ఇంక అందరూ చెప్పింది ఇంకా బోల్డ్ ఉన్నాయి చెప్పి. అయితే అండి నేను అసలు ఇంట్లోంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. మేమంటే ఎవరికి తెలదు. మేడం ఒకరోజు నాకు ఎక్కువ చిన్నప్పుడు ఎప్పటి నుంచో నాకు దాండియా కానీ నేర్చుకోవాలంటే ఇష్టం. నేను అడిగాను. అంటే రావచ్చమ్మా అన్నారంటే నా ఏజ్కి ఏమో రాకూడదేమో అనిపించి నేను అడిగాను. అలా కాకుండా నన్ను చాలా ఇంకా ఆ వయసు వాళ్ళతో నన్ను బాగా టీచ్ చేస్తారు మా భాగ్యమ్మ. ఇంకా ఆవిడ మా అందరికి ఒక లలితాదేవితో సమానం. ఇంకా ఏ పూజలు చెప్పిన ఏం చెప్పినా ఆవిడ ఎంతో నవ్వుతూ మాట్లాడతారు. ఆవిడ చూసి వెళ్తే నాకు ఇప్పుడు అలా చూడాలి అనిపిస్తుంది. ఇంకా ఆవిడ శ్రీచక్రాలు ఏటు ఇంకా ఎవరో ఆవిడని ఇంకా ఇది చేయలేరండి. ఇంకా ఆవిడ వేసినట్టు ఇంకెవరో చేయలేరు. ఇంకా భాగ్యం అంటే మాకు ఒక అమ్మాయి, ఒక అక్క, ఒక చెల్లి అన్నీ. శ్రీమాత్రే నమః. సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో పౌర్ణమి పూజ పెట్టుకున్నామమ్మా. ఇలా అమ్మ పెట్టుకున్నాం, మీరు వచ్చి చెయ్యాలి అంటే అస్సలు ఇంకా ఆవిడ గురించే కనవ వెనకాలంతా భాగ్యం చెప్పారు అంటే కనుక మేము పిలిస్తే ఒకళ్ళిద్దరు వస్తారు. కాకపోతే మొత్తాన్ని మా సనాతన దాండియా అందరూ వచ్చి పౌర్ణమి పూజ చాలా బాగా చేయిస్తున్నారు. ప్రతి పౌర్ణానికి ఆ సుబ్రహ్మణ్య స్వామి గుళ్ళో అసలు మాకు చాలా తృప్తిగా ఉంటుంది. ఇంకా అసలు ఎప్పుడు మేము అలా పూజ చేయటం, పూజ గురించి నేర్చుకోవటం, ఏది ఎలా చెయ్యాలి అన్నీ ఆవిడ మాకు చెప్తుంటే మాకు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. చిట్ చాట్ విత్ జ్యోతి ఈ యూట్యూబ్ ఛానల్ ని మీ అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా ఇలాంటి ముఖ్యమైన కార్యక్రమాలు అందరికీ తెలిసేలాగా యూట్యూబ్ ఛానల్లో చెప్పాలనుకుంటే మా జ్యోతి గారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా ఆవిడ వచ్చి మీ దగ్గరికి వచ్చి మీ యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా యూట్యూబ్ ఛానల్లో ప్రచారం చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిట్ చాట్ జ్యోతి యూట్యూబ్ ఛానల్.